ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి చిత్రాన్ని చూడండి. శివుడు సతీదేవి శరీరాన్ని ఎలా భుజాన వేసుకొని తీసుకెళ్తున్నాడో చూడండి. కన్న తండ్రి దక్ష ప్రజాపతి యాగానికి పిలిపించి అవమానించాడని చెప్పేసి సతీదేవి ఆ బాధను తట్టుకోలేక, ఆ కోపాన్ని తట్టుకోలేక నిప్పుగుండంలో దూకేసిందండి. నిప్పుగుండంలో దూకేసిందని చెప్పేసి కాలిపోయిన శరీరాన్ని భుజాన వేసుకొని ఎలా వెళ్తున్నాడో చూడండి. శివుడు కన్న తండ్రి కన్న కూతుర్ని పిలిపించి అవమానించాడని చెప్పేసి నా స్వామిని యాగానికి పిలవలేదని చెప్పేసి నిప్పులో దూకేసిందనమాట సతీదేవి. చూడండి, 2 చేతుల మీద ఎలా మోసుకెళ్తున్నాడు శివుడు. ఆగ్రహాన్ని తట్టుకోలేక అల్లకల్లోలం చేసేసాడనమాట. లోకానికి అల్లకల్లోలం చేసేసాడనమాట. ప్రళయాన్ని సృష్టించేశాడు శివుడు. అసలు లోకం ఉండదనుకుని ఇక్కడ విగ్రహం కనబడుతుందండి. తలకాయ లేని విగ్రహం కనబడుతుందా? మొండె లేని విగ్రహం దక్ష ప్రజాపతి విగ్రహం అండి. అది శివుడు ఆగ్రహాన్ని తట్టుకోలేక దక్ష ప్రజాపతి మొండెని తీసేశాడండి. ఇక్కడ ఇప్పుడు ఈ గుళ్ళు చూస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ అమ్మవారి చెయ్యి ఉంటుందండి. ఏది 5 వేళ్ల కానించి ఇప్పుడు మనం కంకణం కట్టుకుంటాం కదండి. కంకణం వరకు అంటే మన 5 వేళ్ల కానించి కంకణం కట్టుకున్న వరకు మనకు ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మీరు ఖాళీ చెయ్యి మాత్రమే ఉంటుందండి. ఆ చెయ్యి మాత్రమే అక్కడ ఉయ్యాల ఉంటుందండి. ఆ ఉయ్యాలలో అమ్మవారి చెయ్యి ఉంటుందన్నమాట. సతీదేవి చెయ్యి ఉంటుందన్నమాట ఆ ఉయ్యాలలో. ఇప్పుడు ఉయ్యాల కనబడుతుంది చూడండి. అక్కడ ఉయ్యాల కనబడుతుందండి. ఇదిగో చూడండి ఒకసారి, ఉయ్యాల కనబడుతుందా? ఆ ఉయ్యాలలో సతీదేవి చెయ్యి మాత్రమే ఉంటుందండి. ఆ ఉయ్యాలలో ఉయ్యాల ఊగుతుండాలన్నమాట. అంటే అదే ఈ ప్రదేశంలోనండి అమ్మవారి చెయ్యి పడింది. ఇదే ప్రదేశంలో కన్న తండ్రి దక్ష ప్రజాపతి యాగానికి పిలిపించి కన్న కూతుర్ని అంటే సతీదేవిని యాగానికి పిలిపించి అవమానించాడని చెప్పేసి స్వామివారిని, నా స్వామివారిని నువ్వు పిలవలేదు నాయనా, అంత అవమానిస్తావని చెప్పేసి ఆ కోపం తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక సతీదేవి అగ్నిగుండంలో దూకేసి, ఆ నిప్పుగుండంలో దూకేసి కాలిపోయిందండి. శివుడు కాలిపోయిన శరీరాన్ని, శివుడు సతీదేవి ఏ శరీరం అయితే కాలిపోయిందో ఆ శరీరాన్ని శివుడు భుజాన వేసుకొని ప్రళయ తాండవాన్ని సృష్టించాడండి. లోకాన్ని అల్లకల్లోలం చేసేసాడనమాట శివుడైతే. అసలు అమ్మవారిని ఎలా వర్ణించాలో, ఎలా చెప్పాలో నాకైతే అసలు చాలా ఇదిగా ఉందండి. స్వామివారు ఇక అందరూ దేవతలు కలిసి ఇక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారండి. అంటే అది తర్వాత ఇంకా చెప్పేది ఉంది, చెప్తానండి, సారీ. అయితే శివుడు ఏం చేశాడండి, నెత్తిలో నుంచి ఒక ఎంట్రుక తీసి పడేశాడండి. శివయ్య నెత్తిలో నుంచి ఒక ఎంట్రుక తీసి పడేశాడు. పడేయగానే ఇక తన నౌకర్లను మాట అంటే కొంతమంది భటులను సృష్టించాడు. ఇక దేవుడు ఒక ఎంట్రుక తీసి పడేయగానే భూమి మీద చాలామంది భటులు అంటే స్వామివారికి నౌకర్లను, ఇప్పుడు మనం నౌకర్లు అంటాం, ఇక భటులు లెక్క చాలామంది పుట్టుకొచ్చారన్నమాట. ఈ లోకంలో ఎవరున్నా సరే చంపై, ఎవరున్నా సరే లోకంలో ఎవరు ఉండకూడదు, నా మాత నాకు లేనప్పుడు నాకెందుకు ఈ లోకం అని చెప్పేసి ఆ ఎంటుక తీసి కింద వేసేసరికి వాళ్ళు పుట్టుకొచ్చారనమాట. అందరూ పుట్టుకొచ్చారు, ఆ భటులు పుట్టుకొచ్చేసరికి అంతా లోకాన్ని ఎల్లకల్లోలం చేస్తుంటే దొరికిన వాళ్ళనే చంపుకుంటూ వెళ్తున్నారన్నమాట ఈ భటులు. అంటే స్వామివారి నెత్తిలో నుంచి ఒక వెంట్రుక తీసి కింద పడేస్తేనే ఎన్ని లక్షల మంది భటులు పుట్టుకొచ్చారో చూడండి. అయితే ఇక అంతా చంపుకుంటూ పోతుంటే ఇక దేవతలు ఉంటారు కదండి, ఇంద్రుడు, ఇక చాలామంది దేవతలు ఉంటారు కదా. ఆ దేవతలందరూ భయపడి విష్ణుమూర్తి స్వామి దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళి ఇక స్వామివారిని వేడుకున్నారన్నమాట. ఒకసారి చిత్రాన్ని చూడండి. ఆ కోపాన్ని తట్టుకోలేక శివుడు కోపాన్ని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని తట్టుకోలేక కాలిపోయిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ఎలా ప్రళయ తాండవం చేస్తున్నాడో చూడండి, బాగా చూడండి. కాలిపోయిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ఎలా వెళ్తున్నాడో చూడండి. అయితే శివయ్య ఎంట్రుక తీసి పడేగానే ఆ భటులంతా ఇక లోకాన్ని ఎల్లకల్లోలం చేస్తుంటే దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తి స్వామిని కలిశారనమాట. స్వామి మరి ఇలా శివుడు ఇలా ఆగ్రహంతో లోకాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాడు, మరి లోకం ఉంటుందా పోతుందో మాకు చాలా భయంగా ఉంది, ఇక మీరే ఎలాగోలాగా
శివయ్యను ఆపాలని చెప్పేసరికి శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన్ని వేసుకొని ఇక ఆగ్రహాన్ని తట్టుకోలేక కలకల్లోలం చేసేస్తున్నాడు కదా. అంటే ప్రళయ తాండవం చేస్తున్నాడు అనమాట శివుడు, తాండవం చేసేస్తున్నాడు అనమాట శివుడు. అక్కడ చేస్తుంటేనండి విష్ణుమూర్తి ఇక ప్రత్యక్షమయ్యి శివుడి భుజాన ఉన్న సతీదేవి శరీరాన్ని సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా చేసేసాడు అన్నమాట. సుదర్శన చక్రాన్ని వదిలేశాడు విష్ణుమూర్తి. వదిలేసరికి సతీదేవి శరీరం ముక్కలు ముక్కలైపోయిందన్నమాట. గౌరీమాత గోమాత దగ్గర వెళ్ళి పాలు పితుకుతుంది చూడండి. ఎవరి కోసమో కాదు, వినాయకుడి కోసం అనమాట. వినాయక చవితి రోజు ఫస్ట్ పూజలు చేసేది గౌరీమాత కండి. గౌరీదేవికి పూజలు చేస్తారు. గౌరీదేవి చూడండి పాలు పితుకుతుంది గోమాత దగ్గరికి వెళ్ళి. చూస్తున్నారా, పిలువబడుతుందండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటండి. సతీదేవి శరీర భాగాలు ఇప్పుడు సుదర్శన చక్రం వేశాడు కదా విష్ణుమూర్తి. అయితే ఎప్పుడైతే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని వదిలాడో, ఆ సుదర్శన చక్రం వెళ్ళి సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిందో, ఆ శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ పడ్డ ప్రదేశాన్ని ఆ తల్లి, ఆ అమ్మవారి శరీర భాగాలకే శక్తిపీఠం అని పిలువబడుతుందండి. ఇదన్నమాట అమ్మవారి చరిత్ర. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటండి. శక్తిపీఠం అంటే అమ్మవారి శరీర భాగం అన్నమాట. అమ్మవారి శరీర భాగం ఎక్కడైతే పడిందో, ఏ ప్రదేశంలో అయితే పడిందో, ఏ ప్రాంగణంలో అయితే పడిందో, అది ఏ దేశంలో అయితే పడిందో, అమ్మవారి శరీర భాగం ఏ స్టేట్లో అయితే పడిందో, ఏ గ్రామంలో పడిందో, ఆ ప్రదేశంలో అమ్మవారి శరీర భాగం ఎక్కడైతే పడిందో వాటినే శక్తిపీఠం అంటారండి. శక్తిపీఠం అంటే ఏంటండి? శరీర భాగం. ఒక భాగం ఏ ప్రదేశంలో పడితే ఆ భాగాన్నే శక్తిపీఠం అని అంటారండి. దానికి అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారండి అమ్మవారి శరీర భాగాలకు. విన్నారు కదండి, శక్తిపీఠం అంటే అమ్మవారి శరీర భాగాలండి. పాకిస్తాన్లో ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఒకటి ఉంది, ఇక్కడ 3 ఉన్నాయని చెప్తున్నారు. మరి 3 అయితే 3 మన పలోపీతాదేవి శక్తిపీఠమే అసలైన శక్తిపీఠం అని చెప్తున్నారు. అయితే మరి 2 అయితే శక్తిపీఠాలు కాదని చెప్తున్నారు. మరి ప్రయాగ్రాజ్లో అయితే ఒకటి ఉందండి, అస్సాంలో ఒకటి ఉంది, పాకిస్తాన్లో ఒకటి ఉంది, తర్వాత మహారాష్ట్రలో చాలా చోట్ల ఉన్నాయండి. మరి అష్టాదశ శక్తిపీఠాలు అనేది అమ్మవారి పేరు మీద అయితే పిలువబడుతుందండి. చాలా వరకు అయితే చాలామంది చాలా రకరకాలుగా అంటారు. మరి అది ఎంతవరకు కరెక్టో కాదో నాకైతే తెలియదండి. నేనైతే ఉన్న వాస్తవంగా అయితే నేనైతే 108 శక్తిపీఠాలు నేను చెప్పి నేనైతే నమ్ముతున్నానండి. శివుడు ఆగ్రహాన్ని తట్టుకోలేకండి ముల్లోకాలనే కల్లోలం చేసేసాడండి. శివుడైతే ముల్లోకాలని కల్లోలం చేసేసాడు అన్నమాట. సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ముల్లోకాలనే చుక్కలు చూపెట్టాడన్నమాట, నరకాన్ని చూపెట్టాడు. ఎందుకంటే సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని ప్రళయ తాండవం చేశాడు శివుడైతే. విష్ణుమూర్తి కనుక రాకుండా ఉంటుంటే పరిస్థితి ఏముండేదండి? అసలు ఏమయ్యేది పరిస్థితి? ఈరోజు లోకం ఉండేదా? ఈ రోజున లోకం ఉండేదా? మనుషులు ఉండేవాళ్ళ, ఏ జీవరాశులు ఉండేవా, ఏమైనా ఉండేయారండి? విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చక్రం వేయగానే శివుడు తగ్గాడనమాట అక్కడ. కానీ గుడి మాత్రం కొంచెం చాలా చిన్నగా ఉందండి, చాలా చిన్నగా ఉంది గుడి. అయితే నేను చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నా. ఈ ప్రయాగ్రాజ్లో అమ్మవారి గుడి అండి ఇది, సతీదేవి టెంపుల్ అన్నమాట. ప్రయాగ్రాజ్లో కాళీఘట్లో ఉంటుందండి ఈ టెంపుల్. అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి త్రివేణి సంగమం. నేను అక్కడి నుంచి వచ్చాను అనమాట, త్రివేణి సంగమం నుంచి వచ్చాను అనమాట ఇక్కడికి. అంటే నడుచుకుంటూ వచ్చా ఈ టెంపుల్కి. అయితే అంటే చాలా పెద్దగా ఉంటుందేమో అనుకున్నా. అమ్మవారి గుడి చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా, కానీ చిన్నగానే ఉంది. అయినా సరే చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఇక అమ్మవారి శక్తిపీఠం కదండి. ఇక అయితే రావాల్సిందే కదా, తప్పదు కదా. ఇక అమ్మవారిని అయితే దర్శించుకున్నా. ఇక గుడి ప్రాంగణం అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ బయట అయితే ఈ విధంగా ఉంది, కానీ చాలా ప్రశాంతంగా ఉంది.
కానీ భక్తులైతే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు దీపావళి వస్తే మాత్రం చాలా రద్దీగా ఉంటుంది. దీపావళి వస్తుంది కదండి, ఇక చాలా రద్దీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక దీపావళి అంటేనే చాలా పెద్ద పండగ, ఈ లోకంలోనే చాలా చాలా పెద్ద పండగ అనమాట దీపావళి అంటేనే. ఎందుకంటే రావణాసుడిని హతం చేసింది దీపావళి రోజే కదా, అందుకనే దీపావళి పండుగ వచ్చింది. గుడి అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ ఇదంతా గుడి ప్రాంగణం అన్నమాట. అంటే ఇక్కడ విస్తీర్ణం వచ్చేసి దాదాపు ఒక 1000 గజాల్లో, అంటే ఇటు ఒక 10 గుంట ఉండదండి, 7-8 కుంటల్లో ఉంటుందండి ఈ ప్రదేశం అయితే. అమ్మవారి గుడి అయితే అంటే ఈ విస్తీర్ణం మొత్తం కలిపి 7-8 కుంటల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అంతే, 7-8 కుంటలు అంటే ఇంచుమించు ఒక 800-900 గజాల ప్లేస్ అన్నమాట ఇక్కడ. కానీ ఇది మాత్రం చాలా హైలైట్ కదండి, చాలా చాలా హైలైట్ కదా. అసలు ఇక్కడ అమ్మవారి ఆ చరిత్ర వింటేనే చాలా 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 బాగుందండి, చాలా గొప్పగా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. కనబడేదేనండి, అమ్మవారి చెయ్యి అదే ప్రదేశంలో పడిందనమాట. విష్ణుమూర్తి ఎప్పుడైతే సుదర్శన చక్రాన్ని వేశాడో, శివుడి భుజం పైన సతీదేవి శరీరాన్ని మోసుకొని వెళ్తుంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఎప్పుడు ఉపయోగించాడో అప్పుడు అమ్మవారి శరీరం ముక్కలుగా భాగాలుగా ఎప్పుడైతే ఏ ప్రదేశాలు పడ్డాయో, ఇక్కడ అమ్మవారి చేయబడింది అనమాట. ఈ ప్రదేశంలో అయితే అమ్మవారి చేయబడింది అనమాట. ఇప్పుడు ఇక్కడ స్టీల్ది కనబడుతుందండి మీకు, ఆ స్టీల్ది కనబడుతుంది చూడండి. అక్కడ ఒక పూజారి ఉండు, ఆ స్టీల్ది కనబడుతుంది కదా, చుట్టూ ఆ స్టీల్ది ఉంటుందండి. మధ్యలో అమ్మవారి చెయ్యి ఉంటుందన్నమాట. అదే ప్రదేశంలో చెయ్యి పడ్డది అనమాట అమ్మవారిది. మనం ఈ చెయ్యి అమ్మవారి చెయ్యి ఇక్కడనే పడిందండి, ఇదే ప్రదేశంలో పడింది. ఇక చెయ్యి ఇక్కడ ఇదొక శక్తిపీఠం అనమాట. ఇప్పుడు చెయ్యి ఇక్కడ పడింది కదా, ఇదొక శక్తిపీఠం అనమాట. శ్రీశైలంలో కూడా ఉందండి, శ్రీశైలంలో ఒక శక్తిపీఠం ఉంది. తర్వాత బీహార్లో కూడా శక్తిపీఠం ఉంది, అంటే గౌరీదేవి రూపంలో ఉందండి బీహార్లో అయితే. అమ్మవారి శక్తిపీఠం ఉంది అక్కడ. అంటే పార్వతీదేవి అని కూడా పిలుస్తారండి, పార్వతీదేవి అనే పేరుతో గిట్ట పిలువబడుతుందన్నమాట గౌరీదేవి. అస్సాంలో ఒకటి ఉందండి శక్తిపీఠం, మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది, పాకిస్తాన్లో ఒకటి ఉంది, ఇంకా చాలా చోట్ల ఉందండి. మొత్తం 18 శక్తిపీఠాలని అంటున్నారు. మరి నేనైతే మాత్రం 108 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పి నేనైతే నమ్ముతున్నానండి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ ప్రదేశంలో చూసినా అమ్మవారి గుళ్ళు ఎక్కువ ఉంటాయండి. పార్వతీదేవి గుళ్ళు అయితే ఎక్కువ శాతం ఉంటాయి, చాలా వరకు అయితే ఈ మన ఇండియాలో. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే మన ఇండియాలోనే ఎక్కువ శాతం గుళ్ళు ఎక్కువ ఉంటాయండి మన ఇండియాలో ఉన్నన్ని గుళ్ళు, మన ఇండియాలో ఉన్నన్ని దేవుళ్ళు, మన ఇండియాలో ఉన్నన్ని టెంపుల్స్ ఎక్కడ లేవండి, ప్రపంచంలోనే లేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో మనం పూజించినట్టుగా ఎవరు పూజిస్తారండి? ఎవరు పూజించరు. ఇండియన్స్ అంటే ఇప్పుడు మన భారతీయులు పూజించినట్టుగా మన భారతదేశంలో కొన్ని కోట్ల దేవతల్ని సృష్టించుకున్నాం అనమాట మన భారతీయులు. నిజమే కదండి నేను చెప్పేది. ఇప్పుడు మన భారతదేశంలో మన భారతీయులు కొన్ని కోట్ల దేవతలను సృష్టించుకున్నాం. కొన్ని లక్షల గుళ్ళు ఉన్నాయి మన భారతదేశంలో. ఒక్కొక్క స్టేట్లో చూసుకున్నా కూడా చాలా గుళ్ళు ఉంటాయండి, చాలా గుళ్ళు ఉంటాయి. ఒక్కొక్క స్టేట్లో చూసుకుంటే చాలా గుళ్ళు ఉంటాయి. అసలు మన మామూలుగా చూసుకుంటేనే మన విలేజ్లలో, మన పల్లెటూరు, మన విలేజ్లోనే కొన్ని వందల గుళ్ళు ఉంటాయండి, కొన్ని వందల గుళ్ళు ఉంటాయి. ఆంజనేయ స్వామి, వినాయకుడు స్వామి, అయ్యప్ప స్వామి, కనకదుర్గమ్మ తల్లి, తర్వాత మేరీమాత అని, తర్వాత పార్వతీదేవి అని చెప్పి, గౌరీదేవి అని చెప్పి, మంగళగౌరి అని చెప్పేసి, అష్టలక్ష్మి అని చెప్పేసి, ధనలక్ష్మి అని చెప్పేసి, ఇటు చూసుకుంటే కుమారస్వామి, అటు చూసుకుంటే సాయిబాబా, అటు చూసుకుంటే యేసుప్రభు, చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. ఆంజనేయ స్వామి, విష్ణుమూర్తి స్వామి, శంకరుడు, బ్రహ్మ, యముడు, ఇంద్రుడు, చంద్రుడు, నాకు తెలిసైతే కొన్ని లక్షల దేవుళ్ళు ఉన్నారండి మన ఇండియాలో. మనం కొలిచినట్టుగా అయితే ఎవరు కొలవరు దేవతలకు.
ఒకవేళ నేను చెప్పేది నిజమా కాదా అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేనైతే నిజమే చెప్తున్నా. మన భారతదేశంలో ఉన్నన్ని దేవుళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ లేరని చెప్పి అయితే నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన భారతదేశంలో మనం పూజించినట్టుగా దేవుళ్ళను మరెవ్వరు పూజించారండి. మన దేవుళ్ళను కూడా ఇతర దేశాలలో కూడా పూజిస్తున్నారంటే చూడండి. అమెరికాలో కూడా శివాలయం ఉందండి. అమెరికాలో కూడా శివాలయం ఉందంటే చూడండి. అమెరికాలో ఇటు చూసుకుంటే పాకిస్తాన్లో, అటు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అయితే హిందూ దేవాలయాల అసలు ఒక కంట్రీ అనాలి. అది అసలు ఫస్ట్ పుట్టింది అక్కడ అనుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లోనే దేవతలు పుట్టారనుకోవాలి. అక్కడ చాలా పెద్ద హిస్టరీ ఉందండి ఆఫ్ఘనిస్తాన్లో. నా ప్రయాణం అయితే అనుకున్నా, అసలు యాక్చువల్లీ నేను ఆఫ్ఘనిస్తాన్ పోదాం అనుకున్నా, కానీ కుదరలేదండి. ఇటు నేను లక్నో సైడ్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే 2 times అయితే నేను నేపాల్ వెళ్ళాను. నేపాల్ అయితే విజిట్ చేశా. పశుపతినాథ్, ముక్తినాథ్, తర్వాత అమ్మవారి మర్చిపోయానండి, సారీ. అమ్మవారి శక్తిపీఠం ఉందండి. మన సతీదేవి తల్లి శక్తిపీఠం నేపాల్లో కూడా ఉంది. ఒక సైడ్ ఏమో పశుపతినాథ్ అంటే శివుడిది. అక్కడి నుంచి ఒక 100-200 మీటర్ల దూరంలో మన సతీదేవి శక్తిపీఠం ఉందండి. అక్కడ నేను విజిట్ చేశా, వీడియో గిట్ పెట్టాను చూడండి. సారీ మర్చిపోయానండి. చెప్పాను కదండి, 108 శక్తిపీఠాలు అయితే తప్పకుండా ఉంటాయండి. ఇది లోపలికి వెళ్ళే ద్వారం అండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటామన్నమాట. అంటే నుంచి ఒక 20 మీటర్లు ఉంటుందండి లోపలికి మామూలుగా అయితే. కానీ గుడి అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. అన్నీ ఇక్కడ చూడండి ఒకసారి, స్తంభాలు అన్నీ పింక్ కలర్లో ఉంటాయండి మొత్తం. అయితేనండి నేను చెప్పాను కదండి, నేపాల్లో కూడా ఉందన్నమాట అమ్మవారి శక్తిపీఠం. సతీదేవి గుడి కూడా నేపాల్లో ఉందండి. ఒకవైపు చెప్పాను కదండి, ఒకవైపు శివుడు, ఒకవైపు ఒకవైపు ఏమో సతీదేవి టెంపుల్ అనమాట. శివాలయం నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే 200 మీటర్లు అయితే వెళ్ళాలండి. ఎక్కువ దూరమే లేదు, కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి నేపాల్లో అమ్మవారి గుడి. అక్కడికి ఒక శక్తిపీఠం ఉంది కదా, కానీ చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. అక్కడి కనుక మనం వెళితే అక్కడి నుంచి రాబుద్ది కాదండి. నేను ఫస్ట్ టైం వెళ్ళా 16 రోజులు ఉన్నానండి. రెండోసారి వెళ్ళా 16 రోజులు ఉన్నానండి. అనుకోకుండా అక్కడనే ఉండాల్సి వచ్చిందండి. 2 సార్లు 16 రోజులు ఉన్నానండి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో ముక్తినాథ స్వామివారిని దర్శించి అక్కడ ముక్తినాథ స్వామివారిని దర్శించుకున్నా. ఫస్ట్ నేను ఇక్కడ పోవడం కాఠ్మండు ఎయిర్పోర్ట్లో దిగి మన కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి 1 కిలోమీటర్ మనం కాలినడకన వెళ్తే చాలండి. పక్కనే అనమాట, పక్కనే అమ్మవారి గుడి, శివ టెంపుల్ పక్కనే అనమాట. కానీ గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇది చాలా 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 బాగుందండి. ఇక్కడ కలర్ చూడండి, కింద పింక్ కలర్లు ఉన్నాయి, టైల్స్ కూడా పింక్ కలర్ ఉన్నాయి, గోడలు కూడా, ఆ స్తంభాలు కూడా అన్ని పింక్ కలర్ ఉన్నాయి. ఈ గోడల మీద చిత్రాలు చూడండి ఒకసారి. ఈ స్తంభాల మీద, ప్రతి ఒక్క స్తంభాల మీద ఈ చిత్రాలు ఉంటాయండి. కానీ చాలా అద్భుతంగా ఉందండి అమ్మవారి హిస్టరీ. సరే, అసలు చాలా చాలా గొప్ప చరిత్ర అండి అమ్మవారిది అయితే. చాలా అద్భుతంగా ఉంది చరిత్ర అయితే, అసలు గ్రేట్ అనుకోవాలండి. కానీ దక్షత్ ప్రజాపతి అంటే అమ్మవారి తండ్రి అనమాట, సతీదేవి తండ్రి అనమాట. అంటే అమ్మవారిని పిలిచాడు, సతీదేవిని పిలిచి శివయ్యను పిలవలేదని చెప్పేసి ఇక అమ్మ సతీదేవికి ఆగ్రహం ఆగలేక, కోపం ఆగలేక, బాధ తట్టుకోలేక పోయి నిప్పులో దూకేసిందండి సతీదేవి. ఇక సతీదేవి నిప్పులో దూకేసే శివుడు ఊరుకుంటాడండి? శివుడు ఊరుకోగలడా? ఆగుతాడా శివుడు? లోకం ఉంటుందా? అసలు లోకాన్ని శాసించేదే శివుడు, లోకాన్ని ఏలేదే శివుడు. ఈ లోకంలో భూమి మీద కావచ్చు, యమలోకం కావచ్చు, భూలోకం కావచ్చు, దేవతల లోకం కావచ్చు, ఎవరైనా ప్రశాంతంగా ఉండాలంటే దేవుళ్ళైనా సరే, ఏ ప్రాణి అయినా సరే, మనుషులైనా సరే, అంటే అప్పట్లో మనుషులు లేరనుకోండి, చెప్తున్నాను, అందరూ ప్రశాంతంగా ఉండాలంటే శివుడు ప్రశాంతంగా ఉంటేనే కదండి లోకం ప్రశాంతంగా ఉంటుంది. శివుడు ప్రశాంతంగా ఉంటేనే కదండి ప్రపంచం ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. దేవతలు కూడా హాయిగా నిద్రపోతారు. మరి అలాంటిది సతీదేవి నిప్పులో దూకి కాలిపోతే శివుడు ఊరుకుంటాడా? శివుడు ఊరుకుంటాడండి? మరి లోకాన్ని అల్లకల్లోలం చేశాడు. అందుకనే సతీదేవి నిప్పులో కాలిపోయిందని చెప్పేసి చూడండి శివుడు.
సతీదేవిని చేతుల మీదుగా ఎలా మోసుకొస్తున్నాడు. మరి ఆ కోపాన్ని తట్టుకోగలడా? కళ్ళ ముందు సతీదేవి కాలిపోయిన శరీరంతో చేతులు పట్టుకున్నాడు, కళ్ళ ముందు కనబడుతుంటే శివుడు చూసి తట్టుకోగలడండి? మరి కోపం ఆగుతుందా? కోపమే తాగదు కదండి. చూశారా? ఇక ఆ కోపాన్ని ఆపాలంటే ఇక దానికి విరుగుడేది మందేది విష్ణుమూర్తి. ఇక విష్ణుమూర్తి రావాలి. ఎందుకంటే దేవతలందరూ భయపడ్డారన్నమాట. ఇంద్రుడు, చంద్రుడు, ప్రతి ఒక్క ఎన్ని కోట్ల దేవతలు ఉన్నారో అన్ని కోట్ల దేవతలు భయపడ్డారన్నమాట. మరి ఆ దేవతలు కూడా బతకాలి, ఆ దేవతలు కూడా ప్రశాంతంగా ఉండాలంటే మరి శివుడు ప్రశాంతంగా ఉండాలి కదండి. ఇక ప్రతి ఒక్క దేవుళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇక స్వామివారికి ఫిర్యాదు అయ్యారన్నమాట. అంటే చాడి చెప్పారన్నమాట, అంటే ఫిర్యాదు అయ్యారన్నమాట. ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇక అందరు దేవతలు వెళ్ళి ఇక విష్ణుమూర్తిని కలిసి, అయ్యా స్వామి ఇలా పరిస్థితి, మరి ఇలా శివుడు ఇలా ప్రళయ తాండవం చేస్తున్నాడు, మరి సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని లోకాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాడు. మరి లోకం ఉంటుందా పోతుందా? మరి లోకం లేకపోతే మరి దేవతలు లేకపోతే మరి లోకం అనేది ఎలా వెళ్తుంది, ముందుకు ఎలా వెళ్తుంది అని చెప్పి ఇక వాళ్ళ భయపడకుండా చెప్పేసరికి విష్ణుమూర్తి ఇక ప్రత్యక్షమయ్యి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి శివుడి భుజాన ఉన్న శివుడి భుజాన కాలిపోయి ఉన్న శరీరాన్ని, సతీదేవి శరీరాన్ని కాలిపోయి భుజాన వేసుకొని ప్రళయతాండం చేస్తుండగా శివుడైతే ఇక సుదర్శన చక్రం అయితే వేశాడండి. వేసేసి ఇక ముక్కలు అయిపోగానే అప్పుడు శివుడు చల్లపడ్డాడన్నమాట. అప్పుడు శివుడి కోపం తగ్గిందన్నమాట. ఇదండి సతీదేవి చరిత్ర. ఇంతటితో వీడియోని చేస్తున్నాండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.